హలో నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు 28వ తారీఖున తిరుమలకెళ్ళి పూజ చేయబోతున్నారంతే. పాప పాప్ అంటే టీడీపీ వాళ్ళు చేసిన పాపాలని క్లీన్ చేస్తానని వీళ్ళెళ్తున్నారనమాట. అసలు యాక్చువల్‌గా ఇది వాళ్ళెవరో చేసిన పాపానికి వీళ్ళు క్లీన్ చేయటానికి వెళ్ళటం ఏంది అనంటే, మరి వీళ్ళు పాపం చేశారని చెప్పి వాళ్ళెళ్ళినప్పుడు, వాళ్ళు పాపం చేశారని మేమెందుకు వెళ్ళకూడదని వీళ్ళు వెళ్తున్నట్టున్నారు. ఓకే. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. లాజిక్కే కదా! మీరు పాపం చేశారని వాళ్ళు వెళ్ళారు. మరి మీరు పాపం చేసినని మేమెందుకు వెళ్ళకుండా వీళ్ళు వెళ్తున్నారు. ఓకే. మోరోవర్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు సిద్ధ పూజ చేశారు. చాలామంది పూజలు చేశారు. అవి ఎందుకు చేస్తున్నారా అంటే ఆయిల్లో పంది, ఫిష్ ఆయిల్, బీఫ్కి సంబంధించిన కొవ్వు పట్టింది అండ్ కొవ్వు మిక్స్ అయింది. అది ఇప్పుడు మేమందరం ఈ పూజలు చేస్తే తప్ప అది అక్కడి నుంచి బయటికి పోదు అని వాళ్ళు నమ్మారు. సరే వాళ్ళు చేశారు. చేయగానే వాళ్ళు బయటకు వచ్చి ప్రకటించారు, ఎందుకంటే మేము పూజలు చేసాము, మొత్తం క్లీన్ అయిపోయింది, అది బీఫ్, పంది ఇవన్నీ కూడా ఒక్కసారిగా వెజిటబుల్ ఆయిల్గా మారిపోయినాయి అని వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చెప్పారు. ఇక దోషం లేదు, పోయింది అన్నారు. ఫైన్, అది వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకం. అక్కడ పూజ చేయగానే బీఫ్, పంది అన్నీ కూడా వెజిటబుల్స్గా మారిపోయాయి, మీరు క్లీన్ అయిపోయినాయి, అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అని నమ్ముతున్నారు. ఫైన్, నమ్మకాన్ని మనం ఎప్పుడు వమ్ము చేయకూడదు. వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ ఫెయిత్. ఓకే. ఇప్పుడు అది జరిగినప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు పూజ చేసినప్పుడు పంది, ఆవు, ఆ నెయ్యి కాస్త వెజిటబుల్గా మారినప్పుడు, అంటే ఆ దోషం పోయినప్పుడు, అదంతా పోయినప్పుడు మనం పూజ చేస్తే వాళ్ళు చేసిన పాపాలు ఎందుకు పోవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు కూడా పూజ చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసిన పాపాలన్నీ వీళ్ళు కడుగుతారు పోయి. అదే తిరుమలలో పూజ చేసి కడిగేస్తారు అన్నిటినీ. ఓకే, మంచిదే. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాలని వాళ్ళు మేము తప్పు చేసామని అనుకోరు కదా. సో వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే వీళ్ళు వెళ్ళి పూజ చేస్తారు, సరిపోయింది. ఇప్పుడు వీళ్ళ తప్పులు వాళ్ళు పూజ చేస్తారు, వీళ్ళ తప్పులు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, ఎస్ రండి, మీరు తిరుమలకి రండి, తిరుమలకు వచ్చి మీరు పూజ చేయండి, మేము చేసిన అభివృద్ధి చూడండి, కానీ నువ్వు అన్యమతస్తుడివి, నువ్వు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి టీవీలో చూసిన. ఇప్పుడే హౌ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ యు ఆర్. మీరంతా ఎడ్యుకేషన్ లేదా, మీకు చదువుకోలేదా మీరంతా? మీకు ఇంగ్లీష్ వచ్చా? మీ అందరికి ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ వస్తే నా వీడియో కింద డిస్క్రిప్షన్ ఒకటి ఉండిద్ది, ఆ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను, ఆ లింకు ఒకసారి చదవండి. ఆ లింక్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రైస్తవుని కాదు, నేను హిందువుని అని కోర్టుకేశాడు. కోర్టుకేస్తే బుట్ట ఆనంద్ అనేటువంటి ఒక జడ్జి మొత్తం కేసంతా పూర్వపరాలు పరిశీలించి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సదరు వ్యక్తి క్రైస్తవుడు కాదు, ఆయన హిందూ అని కోర్టు తీర్పిచ్చింది ఆయన హిందూ అని. సో లీగల్లీ, టెక్నికల్లీ కోర్టులో ఆ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని ప్రూవ్ చేయబడ్డారు. కాబట్టి మీరు ఆయన అడ్డుకోలేరు, డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. హీ డోంట్ నీడ్ టు గివ్ డిక్లరేషన్ ఇన్ ద తిరుమల బికాస్ హీ ఈజ్ ఆల్సో హిందూ. దట్ ఈస్ వాట్ కోర్ట్ డిక్లేర్డ్. ఒకవేళ మీరు ఆయన అడ్డుకుంటే అది లీగల్గా నేరం అయిపోయింది, లీగల్గా అక్రమం, అన్యాయం అయిపోయింది. టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అప్పుడు సనాతన ధర్మాన్ని మీరు తప్పు చేసినట్టయితే. ఎందుకంటే ఒక హిందూ, ఆయన హిందూ అని కోర్టు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని కోర్టు చెప్పినప్పుడు, ఒక హిందూ తిరుమల గుడికి వచ్చినప్పుడు నువ్వు అడ్డుకుంటే అప్పుడు అది సనాతన ధర్మానికి విరుద్ధం. అప్పుడు మీరు సనాతన ధర్మాన్ని తప్పిన వాళ్ళు అవుతారు. మీరు నిజంగా సనాతనవాదులు అయితే, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు అయితే, తోటి హిందూ గుడికి వచ్చినప్పుడు ఆయన రెస్పెక్ట్ చేయండి. ఆయన హిందూ అని కోర్టులో ప్రూవ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన లింక్ ఇస్తున్నా, ఇదిగో నేను చదువుతాను, నా ల్యాప్టాప్ నా ముందే ఉంది. ఇదేంటిది, live.law.in దాంట్లో ఆ కేసు పూర్వపరాలన్నీ ఇచ్చారు. దాంట్లో జస్ట్ హెడ్డింగ్ చదువుతున్నాను. డస్ వన్ బికమ్ క్రిస్టియన్ జస్ట్ బై అటెండింగ్ చర్చ్ సర్మన్? ఏపీ హైకోర్ట్ dismisses plea against CM Jaganmohan Reddy for his visit to Tirupati temple being a non-Hindu. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలోనే తిరుపతి టెంపుల్కి వెళ్తుంటే నాన్ హిందూ
కాబట్టి డిక్లరేషన్ అడుగుతున్నారు. నాన్ హిందూ అతను డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతికి వెళ్ళాడని ఎవరో కోర్టుకేస్తే కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే అతను హిందూ కాదని ఎలా చెప్తున్నావంటే అతను చర్చికి వెళ్తాడు అని చెప్పారు అడ్వకేట్లు. ఎందుకంటే అడ్వకేట్లకు హాఫ్ బ్రెయినే ఉండేది. కొంతమంది అడ్వకేట్లకు హాఫ్ బ్రెయినే ఉండేది. వాళ్ళు ఏంటంటే చర్చ్ దగ్గర కనబడితే క్రిస్టియన్ అనుకుంటారు, మసీద్ దగ్గర కనబడితే ముస్లిం అనుకుంటాడు, టెంపుల్ దగ్గరికి కనిపిస్తే హిందూ అనుకుంటారు. అంతే, కంటికి ఏది కనిపిస్తే అది సత్యం అనుకుంటారు. బట్ చర్చ్కి ఎందుకు వెళ్ళాడు? వేరే వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్ళి ఉండొచ్చుగా, లేదంటే ఏదో మనశ్శాంతి లేదు వెళ్ళి ఉండొచ్చుగా. గుడికి ఎందుకు వెళ్ళారు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఉండొచ్చుగా. సరే లేదు, అక్కడ ఏదో చూద్దాం అసలు గుడిలో ఏం జరుగుతుందని వెళ్ళి ఉండొచ్చు కదా. ఇవన్నీ అనవసరం, లాయర్లకి అన్నీ అనవసరం. లాయర్లకి ఏంటంటే చర్చ్ దగ్గరికి కనబడితే క్రిస్టియను, గుడి దగ్గరికి కనబడితే హిందూ, మసీద్ దగ్గరికి కనబడితే ముస్లిం. ఇదే లాయర్లు మాట్లాడేది. అలాగే ఒక వ్యక్తి కోర్టుకి వేసాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి చర్చికి వెళ్తాడు కాబట్టి అతను క్రిస్టియను అని కోర్టుకి వేశాడు. బుటా ఆనంద్ అనేటువంటి ఒక జడ్జి తిరిగి ప్రశ్న వేశాడు. అది మీకు లింక్ ఇస్తున్నాను చూసుకోండి. డస్ వన్ బికమ్ క్రిస్టియన్ జస్ట్ బై అటెండింగ్ చర్చి సర్మన్ అటెండ్ అయినంత మాత్రాన అతను క్రైస్తవుడు అయిపోతాడా అని బుట్టా ఆనంద్ ప్రశ్న అడిగితే నోరు ఎల్లబెట్టారు అడ్వకేట్లు. అవును కదా, జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి వెళ్ళి సర్మన్ అటెండ్ అయ్యారు. ఆయన కూడా సంవత్సరానికి 3 సార్లు అటెండ్ అవుతారు. ఒకరు నాన్నగారు చనిపోయినప్పుడు, నాన్నగారు పుట్టినరోజు, జగన్ గారు పుట్టినరోజు వెళ్తారనుకుంటా, తెలియదు కరెక్ట్గా. ఒక 3 సార్లు అయితే వెళ్తారనుకుంటా. అది కూడా ఒక 3 నిమిషాలు ఉండొస్తారు చర్చిలో. ఓకే, సరే ఆయన 3 నిమిషాలు ఉండండి, 30 నిమిషాలు ఉండి, 3 సంవత్సరాలు ఉండండి, బట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ కోర్టు ఏమంది? జస్ట్ చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడా అని అడిగింది. దానికి ఆన్సర్ చెప్పలేకపోయారు అడ్వకేట్లు. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ క్రిస్టియన్, ఈజ్ హిందూ. క్రిస్టియన్ అని మీరు ప్రూవ్ చేయలేకపోయారు అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది నా దగ్గర, బట్ ఆ కాపీని మీకు అటాచ్ చేయలేను కాబట్టి ఐ రెడ్ ది ఎంటైర్ 40 pages కాపీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ కేసు. నేను మొత్తం చదివాను, నేను అర్థం చేసుకున్నాను ఆ జడ్జిమెంట్లో ఏముంది అనేది. బట్ మీకు ఒక జస్ట్ liveలో అనే .com అనేటువంటి ఆన్లైన్లో ఉన్న ఒక స్టోరీ మాత్రం మీకు లింక్ ఇస్తున్నా, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో ఫైనల్గా నేను అంత ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి మేము అడ్డుకుంటాము, నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి, మళ్ళీ చెత్త పెట్టకండి. He don't need to give declaration to enter into Tirupati temple because Jagannath Reddy Garu is a Hindu declared by the court of Andhra Pradesh, High Court of Andhra Pradesh. High Court declaration ఇచ్చింది ఆయన హిందూ అని. ఎందుకంటే అంటే ఏ జడ్జిమెంట్లను బట్టి ఇచ్చారో అవి అంతా కూడా కోర్టులో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ లింక్ ఇస్తానని చూసుకోండి అంతే. ఓకే, సరే ఎనివే, ఇది జడ్జిమెంట్ కాదు, ఇది జస్ట్ ఆర్గ్యుమెంట్ రాశారు. బట్ జడ్జిమెంట్ కాపీ ఉంది, జడ్జిమెంట్ కూడా వచ్చింది. మీ అందరికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, లోకేష్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, రాజకీయ నాయకులు మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్తే హిందూ అని డిక్లరేషన్ ఇచ్చారని అందరికీ తెలుసు. తెలిసి కూడా తెలియనట్టుగా నటించడమే రాజకీయం. వీళ్ళందరూ నటిస్తారు. నటించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు తిరుమలకి రానివ్వమని చెప్పి గొడవ చేసి అతను ఒక ద్రోహిగా చిత్రీకరించాలి. ఇదే ప్రణాళికతో చేస్తారు. ప్రజలారా నమ్మకండి, ఆయన క్రైస్తవుడు కాదు హిందూ అని చెప్పేసి కోర్టులో ప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ఏమంటారు, ఒక నిర్దోషిగా బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో. కానీ నమ్మకండి, ఆయనకి 100% he has a right to enter into Tirupati temple without declaration. Jagannath Reddy no need to give declaration to enter into the temple. Thank you.